41 సంవత్సరాల శ్రీ చైతన్యను ఆ పుణ్య దంపతులు తన వ్యక్తిత్వంతో కీలకమైనటువంటి నిలబెట్టారు. కీలకమైనటువంటి పొజిషన్లోని మహోన్నతమైనటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా. విజయాలను వీరు సాధించినటువంటి విజయాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి క్షణం ఆచరించగలిగితే, ఎందువలంటే విద్యారంగంలో సరికొత్త చరిత్రను సృష్టించి ఎంతోమందికి జీవనోపాధిని కల్పించి లక్షలాది విద్యార్థుల కళ్ళల్లో వెలుగు నింపినటువంటి ఆదర్శమూర్తులు, ప్రాతస్మరణీయులు, పూజనీయులు అయినటువంటి డాక్టర్ బిఎస్ రావు గారికి, డాక్టర్ బి ఝాన్సీ లక్ష్మీబాయి మేడం గారికి శతద సహస్రద పాదాభివందనాలు మీ అందరి తరఫున నేను చేస్తూ ఉన్నాను. అంతేకాదు, చూసే కొద్దీ చూడాలనిపించేటువంటి రూపము తిరుమల స్వామివారి రూపం, చదివే కొద్దీ చదవాలనిపించేటువంటి గ్రంథం భగవద్గీత, పలికే కొద్దీ పలకాలనిపించేటువంటి నామం శ్రీరామనామం, వినే కొద్దీ వినాలనిపించే మాటలు మేడం గారి ఉపన్యాసం. కాబట్టి ఖచ్చితంగా ప్రతి పదాన్ని కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. జీవితానికి ఆ మాటలే సత్యం, శివం, సుందరంగా ఉంటాయి. మాట్లాడవలసిందిగా మేడం గారిని కోరుకుంటున్నాను. గుడ్ ఈవినింగ్. అందరూ కొత్తగా శ్రీ చైతన్య ఫ్యామిలీలో కలిశారు. అందరూ మిమ్మల్ని నేను చూడలేదు, ఇండివిజువల్గా పిలిచి టైం లేదు, అందుకని ఒక్కసారి మీకు కనిపించాలని. ఇంకా 2 రోజుల్లో మీరు ఎంత ఎదురు చూస్తున్నారో ఇంటికి వెళ్ళడానికి అనేది నాకు తెలుసు కాబట్టి, మనసు ఎంత ఆరాటపడుతుందో తెలుసు కాబట్టి ఒక్కసారి మీ అందరికీ విషెస్ చెబుదామని ఈ ఈవినింగ్ గెట్ టుగెదర్ జరుగుతుంది. ఇప్పుడు మీరందరూ వందే మాత్రం పాడారు, మాస్టర్ మా తెలుగు తల్లికి పాడారు. చిన్నప్పుడు అంతా మేము ఎవ్రీడే స్కూల్లో చేసిన పనే అది. రోజు స్కూల్లో మా తెలుగు తల్లికి పాడించేవారు. మనందరం భారతీయులం కదా, అందరం తెలుగు వాళ్ళం. మన భాష తెలుగు. మన దేశంలో సంస్కృతి ఏంటి, సంప్రదాయం ఏంటి, అసలు మన సంస్కృతి సంప్రదాయాలు ఇవాళ ఉన్నాయా? ఎందువల్ల లేకుండా అయిపోయినాయి? ఎక్కడ తేడా వచ్చింది? దాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసుకోవడానికి ఎవరు కారణం అవుతారంటే విద్యార్థులే కారణం కదా. మన భారతీయ సంస్కృతిని ఇష్టపడి కొంతమంది ఫారినర్స్ వాళ్ళొక గ్రంథంలో ఏమని పెట్టుకున్నారంటే, ఇక్కడ ఉన్నదంతా ఆడపిల్లలు, ఒక 16 years 15 years ఏజ్ గ్రూప్ ఉన్నారు. వాళ్ళు ఏమని రాస్తారంటే ఆ గ్రంథంలో, భారతీయ సంస్కృతి ఎంత గొప్పదో భారతీయ మహిళలు అంత గొప్పవాళ్ళు కదా. భారతీయ మహిళలు అంత గొప్పవాళ్ళు. ఆడపిల్లగా పుట్టినందుకు ఆనందించండి. ఆడపిల్లగా పుట్టినందుకు మన కర్తవ్యం ఏంటి అనేది ఆలోచించి జీవితాన్ని ముందుకు సాగించండి. మన సంస్కృతిలో ఏమంటారంటే, ఎత్ర నారి జన అంటే ఆడవాళ్ళు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారు అనేది మన ఆర్యోక్తి. మీకు తెలుసో లేదో, దేవతలు ఉంటారంట. ఆడవాళ్ళని ఎక్కడ పూజింపబడతారో, స్త్రీలు ఎక్కడ ఆరాధింపబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు అనేది మన సంస్కృతి చెప్పింది, మన వేదాలు చెప్పింది. యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత. విన్నారు కదా మీరు? యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత. మీరు విని ఉంటారు, చాలామందికి వచ్చినట్టుగానే ఉంది, అంటే విస్పర్ చేస్తున్నారు కదా, అర్థమవుతుంది నాకు. అంటే స్త్రీ శక్తి ఏంటి, స్త్రీ ఏం చేయగలదు, ఏం చేయలేదు, స్త్రీ మెచ్యూరిటీ లెవెల్స్ ఎలా ఉంటాయి, ఆడపిల్లది చాలా ఎర్లీగా మెచ్యూరిటీ లెవెల్స్ వస్తాయి ఆడపిల్లకి మగపిల్లల కంటే కూడా. ఒకప్పుడు పూర్వకాలంలో మగపిల్లలు పుడితే వారసుడు పుట్టాడని,
ఆడపిల్ల పుడితే చాలా కష్టంగా మహాలక్ష్మి పుట్టిందని గుర్తు చేసుకునేవాళ్ళు. ఇవాళైతే మాకు మగపిల్లలు అవసరం లేదు, ఆడపిల్లలైనా పర్వాలేదు, మా ఇంటి లక్ష్ములు వాళ్ళని ఆనందిస్తున్నారు ప్రతి తల్లిదండ్రులు. ఎందుకో తెలుసా? మగపిల్లవాడు వంశాన్ని ఉద్ధరిస్తాడు, ఫ్యామిలీ నేమని తీసుకెళ్తాడు అంతే. కానీ ఆడపిల్ల పుట్టింట్లో తను పుట్టిన చోట వాళ్ళ తల్లిదండ్రులకి కన్యాదాన ఫలాన్ని ఇస్తుంది మ్యారేజ్ అప్పుడు. తర్వాత వెళ్ళిన వంశంలో వాళ్ళ వంశాన్ని అభివృద్ధి చేస్తుంది. ఆడపిల్ల 2 రకాలుగా వంశాలను అభివృద్ధి చేస్తుంది, అటు పుట్టిన ఇంట్లో అటు తను వెళ్ళిన ఇంట్లో. గొప్పతనం ఎవరిది? ఆడపిల్ల. అందుకని ఆడపిల్లలుగా గర్వించండి, ఆడపిల్లలుగా పుట్టినందుకు ఆనందించండి. మన విద్యా సంస్థలో మీలాంటి విద్యార్థులు కొన్ని లక్షల మంది వెళ్ళారు బయటికి. మీ తల్లిదండ్రులు లాంటి తల్లిదండ్రులు ఎంతోమంది సంస్థను అభిమానించి ఆదరించి మొదటి నుంచి 40 సంవత్సరాలుగా అభివృద్ధిలోకి తీసుకువెళ్ళారు. ఈ క్రెడిట్ ఎవరిది అంటే ఎప్పుడో 86లో స్టార్ట్ చేసినప్పుడు బిఎస్ రావు గారిది, డాక్టర్ ఝాన్సీ లక్ష్మిది కాదు. ఈ క్రెడిట్ అంతా ఎవరికి వెళ్తుందంటే ఇక్కడ విద్యను అభ్యసించిన విద్యార్థులది, పంపించిన నమ్మకంతో పంపించిన తల్లిదండ్రులది, ఈ సంస్థను అంటిపెట్టుకుని సంవత్సరాల తరబడి ఈ సంస్థని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్న అధ్యాపకులది అండ్ అడ్మినిస్ట్రేటర్స్ది. ప్రతిరోజు టైంకి మనకు భోజనం వండి పెడుతున్నారు. అంటే ఇప్పుడు ఈ సంస్థ ఇంత అభివృద్ధిలోకి వచ్చింది అంటే ఈ సంస్థలో ఎన్నో లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఎన్నో వేల మంది స్త్రీలు ఉద్యోగాలు చేస్తున్నారు. అంతకంటే అదృష్టం ఏంటో చెప్పండి? ఇంక అచీవ్మెంట్ అంటే ఏమన్నా ఉందా? ఇంత అవకాశం ఈ సంస్థ కల్పించిందంటే ఈ సంస్థ అభివృద్ధిలోకి వచ్చింది కాబట్టి అంత అవకాశం వచ్చింది. గ్రేట్ అచీవ్మెంట్ టు ఎవ్రీవన్. మన సంస్కృతిలో మన మహాభారతం అనే గ్రంథం ఒకటి ఉంది. భారతీయ దానిలో రామాయణం అని ఉంది, భాగవతం ఉంది. ఇప్పుడు మాస్టర్ చెప్పారు కదా. అందులో కుంతీదేవి తర్వాత సుమిత్ర ఇద్దరు ఉన్నారు స్త్రీలు. వాళ్ళని గురించి పాశ్చాత్యులు ఫారినర్స్ ఏమని రాశారో తెలుసా? వాళ్ళిద్దరూ ఎగ్జాంపుల్, ఇండియన్ ఉమెన్కి ఎగ్జాంపుల్గా చెప్పారు. ఎందుకు చెప్పారంటే రామాయణంలో సుమిత్ర రాముడు అరణ్యవాసానికి బయలుదేరుతున్నప్పుడు లక్ష్మణుని పిలిచి ఏమని చెప్తుందంటే, లక్ష్మణ, ఇప్పటి వరకు నువ్వు సుమిత్రానందనుడివి, సుమిత్ర కొడుకువే, ఇక ముందు రామానుజుడివి, నువ్వు రాముడి తమ్ముడివి కదా, ఇప్పుడు దాకా సుమిత్ర కొడుకువి, ఇక నుంచి రామానుజుడివి. అన్న అడవిలో వెళుతున్నప్పుడు అన్నకంటే 10 అడుగుల ముందుండు నువ్వు. ఎందుకంటే దారిలో ముళ్ళు ఉండొచ్చు, ఆ ముళ్ళు నీ కాలికి గుచ్చుకోవాలి కానీ అన్న కాలికి గుచ్చుకోకూడదు. దట్ ఈస్ ద సాక్రిఫైస్ ఆఫ్ ఎ మదర్. అన్కండిషనల్ లవ్ ఎవరిదంటే ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా ఎవరు కనిపించరు, ఒక్క తల్లి మాత్రమే కనిపిస్తుంది. ఏ కండిషన్ ఉండదు తల్లి ప్రేమకి, ఏ సాక్రిఫైస్ అయినా తల్లి చేయగలదు. అలాగే కుంతీదేవికి 3 ధర్మరాజు, భీముడు, అర్జును కదా. మాద్రికి నకుల సహదేవుడు. పాండురాజు చనిపోయినప్పుడు కుంతీదేవి నేను సహగమనం చేస్తాను భర్తతో పాటు అంటే మాద్రి అంటుంది, అక్క నాకు అంత శక్తి లేదు, 5 పిల్లల్ని పెంచి పోషించి అభివృద్ధి తీసుకొచ్చే శక్తి నాకు లేదు, నేను భర్తతో పాటు సహగమనం చేస్తాను, నా పిల్లలు కూడా నీ పిల్లలు అనుకుని పెంచు అని చెప్తే తన పిల్లల కంటే ఎక్కువ ప్రేమగా నకులుని సహదేవుని పెంచిన తల్లి కుంతి. ఆ పిల్లల కోసమే జీవితం సాక్రిఫైస్ చేసిన తల్లి కుంతి. ఏమీ అనుభవించాల లైఫ్లో. భర్త చనిపోయాడు, రాజ్యం లేదు, అడవుల్లో ఉన్నారు. ఆ పిల్లల్ని 5 తీసుకుని హస్తినాపురం వెళ్ళింది. మహర్షులు మాట్లాడారు, వాళ్ళకి రాజ్యం లేదు, వాళ్ళతో పాటు ఉండనిచ్చారు అంతే. ఎప్పటికప్పుడు కుంతి ప్రొటెక్ట్ చేసుకుంటానే వెళ్ళింది పిల్లల్ని, తప్పలేదు ఆవిడకి. చివరి వరకు కూడా కురుక్షేత్రం వరకు కూడా ఆవిడ పడ్డ బాధ, అవమానాలు ఎన్నో ఎవరి కోసం భరించింది? కేవలం బిడ్డల కోసం భరించింది తల్లి. యుద్ధం అయిపోయిన తర్వాత యుధిష్ఠిరుడు రాజు అయిన తర్వాత 14 సంవత్సరాల తర్వాత
వీళ్ళు ఇక వనవాసానికని బయలుదేరితే గాంధారి, ధృతరాష్ట్రుడు, విదురుడు, వాళ్ళకంటే ముందు కుంతి ఉంది. పిల్లలకు చెప్పలేదు నేను వెళ్తున్నాను అరణ్యవాసానికి వాళ్ళకి తోడుగా అని, ఎవరికి చెప్పలేదు. వీళ్ళు పంపించడానికి బయటకు వస్తే ముందు కుంతి ఉంది, గాంధారి గుడ్డిది, కుంతి భుజం మీద గాంధారి చెయ్యి ఉంది, గాంధారి భుజం మీద ధృతరాష్ట్రుడి చెయ్యి ఉంది. ఏంటమ్మా నువ్వు అలా ఇంతవరకు కష్టపడ్డావు, ఇప్పుడు ఆనందంగా ఉండవలసిన టైంలో నువ్వు ఎందుకు వెళ్తున్నావంటే, ఇప్పటి వరకు నేను కష్టపడ్డాను, కానీ 100 మంది కొడుకులను పోగొట్టుకున్న గాంధారి ఎంత దుఃఖంలో ఉందో, 100 మంది కొడుకుల్ని పోగొట్టుకున్న గాంధారి ఎంత దుఃఖంలో ఉండుంటుంది. వాళ్ళిద్దరికి కళ్ళు లేవు. చివరి వరకు వాళ్ళకి సేవ చేసుకుని ఆ రుణాన్ని తీర్చుకోవాల్సిన బాధ్యత నాది అని చెప్పి వెళ్ళిపోయారు ఆవిడ. దట్ ఈస్ ఆల్సో సాక్రిఫైస్. ఒక కొడుకు తల్లితో అంటాడంట, అమ్మ నువ్వు నాకేం చేసావు అసలు, నాన్నేగా సంపాదిస్తున్నాడు, నాన్నేగా నాకు స్కూల్ ఫీజులు కాలేజీ ఫీజు కట్టాడు, నాన్నేగా ఇంట్లో అన్ని సరుకులు ప్రొవిజన్స్ అన్ని తీసుకొస్తాంటే నువ్వు అంతా నాన్నేగా అమ్మ చేసింది, నువ్వేం చేసావు అని ఒక తల్లిని కొడుకు అడిగితే ఆ తల్లి కళ్ళ నిండా నీళ్ళు వచ్చేసి మనసులో అనుకున్నట్ట, నువ్వు గర్భంలో వచ్చావని తెలిసినప్పుడు నేను తల్లిని అవుతున్నానని ఎంతో సంబరపడిపోయాను. నన్ను అమ్మను చేస్తున్నాడు కదా, తల్లిగా భార్యగా వచ్చింది, తల్లిగా ఇప్పుడు గర్భంలోకి బిడ్డ వచ్చిన తర్వాత తల్లితనం వచ్చింది. నువ్వు గర్భంలో నన్ను కాళ్ళతో తంతంటే ఎంతో ఆనందపడిపోయా. పుట్టిన తర్వాత భూమి మీదకి వచ్చిన తర్వాత నిన్ను చూసి మురిసిపోయాను, నా ప్రతిరూపాన్ని అని. అంతేగా ఇతలేనా, మిమ్మల్ని చూసి మీ తల్లి మురిసిపోట్లా అంతే. ఆ తర్వాత నువ్వు తప్పటడుగులు వేసావు, తర్వాత మళ్ళీ చక్కగా నిలబడ్డావు. నీ శక్తి కాళ్ళలో శక్తి ఉంది, నిన్ను నువ్వు నిలబెట్టుకోగలవన్న నమ్మకం వచ్చింది. విద్యాభ్యాసానికి స్కూల్కి వెళ్ళిన తర్వాత నా బిడ్డ ఎదగాలని ఎన్నో దేవుళ్ళకి మొక్కుకున్నా, మంచి పేరు తెచ్చుకోవాలి సమాజంలో, కన్న తల్లికి పేరు రావాలి, కన్న తండ్రికి పేరు రావాలని ఎన్నో దేవుళ్ళకి మొక్కుకున్నాను. ఎంతో ఆసరాగా నిలబెడదామని చూశాను నీ చివరి వరకు. నీవు ఉద్యోగం వచ్చిన తర్వాత సమాజంలో చక్కగా నిలబడి గొప్ప వ్యక్తి అయ్యావని సంతోషపడ్డాను. ఈరోజు నువ్వేం చేసావు నాకు అని క్వశ్చన్ చేసావు నువ్వు అని. ఆవిడ మనసులో బాధ అనమాట, దుఃఖం. బిడ్డను పాపం అనలేదు. కానీ ఇంకో కవి ఏం రాస్తాడో తెలుసా, అంత కష్టపడి తల్లి చనిపోయిన తర్వాత అంట బిడ్డ కళ్ళలో నుంచి నీళ్లు రాకపోతే, కొడుకు కళ్ళలో నుంచి నీళ్లు రాకపోతే నేను లేకపోయినా ధైర్యంగా నిలబడగల మానసిక శక్తి కొడుకుందని సంతోషపడుతుందంట. ఆ శవంగా ఉండి కూడా తల్లి నా బిడ్డకి ఆ మానసిక శక్తి ఉంది, నేను లేకపోయినా బ్రతకగలడు అన్న ఆనందంతోనే ఆ బాడీలో ఉందంట ఆవిడ. తర్వాత కొడుకు చితికి నిప్పు పెడుతుంటే అయ్యో ఆ నిప్పు వచ్చి చేతి మీద పడి కాలుతుందేమో అని దుఃఖపడుతున్నాడు తల్లి. ఎవరు చేయగలరు సాక్రిఫైస్? ఏదో సినిమాలో ఒక పాట ఉంది, ఎవరు రాయగలరు అమ్మ ప్రేమ, ఏదో పాట ఉంది కదా, ఏ కవి రాయగలడు, ఏ కవిత్వం రాయగలదు? దేర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ ఫర్ మదర్. ఎవరు లేరు, ఎవరు చేయలేరు కూడా. మదర్ సాక్రిఫైస్ చేయలేరు, ఎవరు ఏమీ చేయలేరు. ఆ బిడ్డను చూసి తల్లి పడే ఆనందం, తల్లి పడే తపన, కాస్త సిక్కైతే తెల్లవార్లు ఒంటి మీద చెయ్యి వేసి అలాగే ఉండి తెల్లవారు నిద్రపోకుండా చేసిన రాత్రులు ఎన్నో. పసితనంలో మలమూత్రాలు విసర్జిస్తుంటే ఆ బట్టలు తడుపుతా అంటే పక్కలు తడుపుతా అంటే ఆ పక్క మీదే పడుకుని పోషించిన వాళ్ళు తల్లులు, తండ్రులు కాదు. నాకేం పార్షాలిటీ లేదు, వాస్తవం ఇది. కూర్చోండి మాస్టర్, మీరు కూర్చోండి, మీరు కూర్చోండి అమ్మా, కూర్చోండి. వాస్తవం ఇది, కూర్చోండి, పర్వాలేదు. మనం తెలుసుకోవాలి, మనం మీరందరూ ఆడపిల్లలు కదా. ఫ్యూచర్ ఈజ్ యువర్స్. తల్లిదండ్రులు చక్కగా మిమ్మల్ని ఇప్పటి వరకు విద్యాభ్యాసం ఇచ్చి ఒక నమ్మకంతో ఇక్కడికి పంపించారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీది, మాది కూడా. మీ ఒక్కళ్ళదే కాదు, మాది కూడా. ఆడపిల్లలు, ఒక్క ఆడపిల్ల ఇంట్లో తిరుగుతుంటే ఎంత అందంగా ఉంటుంది 10 మంది మగపిల్లల కంటే కదా. మంచి మంచి డ్రెస్సులు వేసుకుని చక్కగా అలంకారం చేసుకుని ఎంత అందంగా కుటుంబంలా తిరుగుతూ ఉంటారు.
లంగాలు వేసుకుని ఎంత అందం వస్తుంది ఇంటికి, ఎంత కళ వస్తుంది ఒక ఆడపిల్ల ఉంటే కదా. నిజం. తల్లులు కూడా ఎప్పుడు కూడా మీరు మంచి డ్రెస్సులు వేసుకుని చక్కగా అందంగా కనిపిస్తే మురిసిపోతూ ఉంటాం తల్లులం అందరం అంతే. నేను కూడా ఒకప్పుడు మరి మీ ఏజ్లో ఉన్నదానే కదా నేను. అట్లా ఏంటంటే నేను చదువుకునేటప్పుడు గ్రాడ్యుయేషన్ అప్పుడు నాది స్కూలింగ్ అంతా విజయవాడలో విశ్వభద్రయ్య స్కూల్లో జరిగింది. తర్వాత మార్చిటెల్లాలో చదివింది. ఆ తర్వాత గుంటూరు మెడికల్ కాలేజీలో చదువుకున్నాను. తర్వాత ఫారెన్ వెళ్ళిపోయాను. అయితే మా స్కూలింగ్లో తర్వాత నేను ప్రీ యూనివర్సిటీ చదివేటప్పుడు 2 సినిమాలు చూసాను, ఇంగ్లీష్ సినిమాలు. ఒకటి సౌండ్ ఆఫ్ మ్యూజిక్, మీరు చూసారు ఎప్పుడన్నా సౌండ్ ఆఫ్ మ్యూజిక్? తర్వాత 10 కమాండ్మెంట్స్, 2 చూస్తాను నేను. ఆ సౌండ్ ఆఫ్ మ్యూజిక్లో ఐ ఆమ్ 16 గోయింగ్ ఆన్ 17 పాట మీ అందరూ తెలుసు కదా. అందరూ డ్యాన్స్ వేసేవాళ్ళు ఆ పాటకి. తెలియదమ్మా నీకు తెలుసా? ఐ ఆమ్ 16 గోయింగ్ ఆన్ 17 పాట విన్నావు ఎప్పుడన్నా? ఆ పాపని అడుగుతున్నా నేను. అంటే తెలిసినట్టుగా ఎక్స్ప్రెషన్ లేదు అందుకని. ఇప్పుడు మీరు కూడా అంతే, యు ఆర్ 16 గోయింగ్ ఆన్ 17 అంతే. అప్పుడు ఆలోచనలు వేరుగా ఉంటాయి కదా, ఆలోచనలు అసలు వేరుగా ఉంటాయి. అదే రైట్ అనుకుంటారు, మాకంతా తెలుసు అనుకుంటారు. ఎవరైనా చెప్తే కాదంటారు, తల్లులు చెప్తే చాదస్తాం అంటారు కదా. ఇదంతా ప్రాక్టికల్గానే అంతే. ఒకప్పుడు మేము తల్లి చెప్తే నచ్చినా చెప్పినా వినేవాళ్ళం, కానీ వాళ్ళు వింటలా. ఆర్గ్యుమెంట్స్ మొదలైనవి. ఆర్గ్యుమెంట్స్ ఎందుకు చేయాలి, ఎందుకు వినాలి, రీజనింగ్. కొన్నిటికి అసలు రీజనింగ్ చెప్పలేం, అది తెలియదు కూడా. కానీ ఇవాళ పిల్లల ఆలోచనలు ఎలా ఉన్నాయి, గతంలో ఎలా ఉన్నాయి అంటే చాలా తేడా ఉంది. పిల్లలకి ఇప్పుడు నేర్పించాలంటే తల్లులు ఎడ్యుకేట్ అవ్వాలి. ముందు పిల్లలకి బాగా నేర్పించాలంటే తల్లులు ఎడ్యుకేట్ అవ్వాలి. ఎంతో కొంత భారతీయ సంస్కృతిని తెలుసుకోగలగాలి, సంప్రదాయం తెలియాలి, ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఎలా మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవాలి. నాకు మాస్టర్ ఒక శ్లోకం చెప్పారు భగవద్గీతలో. అదేంటంటే ఒక వ్యక్తిని ఆదర్శంగా తీసుకుని సమాజంలో మిగతా వాళ్ళు కూడా వాళ్ళు ఎలా నడిచారు, వాళ్ళు ఎలా కష్టపడ్డారు, వాళ్ళు ఎలా సాధించారు, దాన్ని బట్టి మనం ఆదర్శంగా తీసుకుని వెళ్ళాలి. ఎవరో ఒకరిని ఆదర్శంగా తీసుకోవాలి, లేకపోతే అభివృద్ధి రాదు, అభివృద్ధిలోకి రాలేము. మీరందరూ ఇంటెలిజెంట్ గర్ల్స్, నో డౌట్. అందరికీ తెలివితేటలు ఉన్నాయి. మీరే కాదు, అసలు మనిషిగా పుట్టిన ప్రతి జీవి, ప్రతి వాళ్ళ కూడా ఇంటెలిజెన్స్ ఉంది, ఎక్స్ట్రాఆర్డినరీ ఇంటెలిజెన్స్ ఉంది. కానీ ఎలా ఉపయోగించుకుంటారు మీరు? ఏ టైంలో అవసరం ఆ టైంలో మీ తెలివితేటలను ఉపయోగించుకుని, ఎప్పుడు అవసరమో అప్పుడు మీరు కష్టాన్ని పెంచుకుని సాధనతో మీరు రావాలి ఫ్యూచర్లో. ఇప్పుడు మన తెలుగు తల్లికి మల్లెపూదండి ఆయన పాడారు కదా, అందరం తెలుగు వాళ్ళం కాబట్టి ఈ నెలని మనం ఏమంటాం, ఆషాఢ మాసం అంటాం. మీకు తెలుసా? మనకి బ్రిటిష్ వాళ్ళు జనవరి నుంచి డిసెంబర్ వరకు నెలల పేర్లు ఇచ్చారు. మన తెలుగు వాళ్ళేమో చైత్ర మాసం నుంచి ఫల్గుణ మాసం వరకు పేర్లు ఇచ్చారు. ఆ మాసాలు కూడా ఎలా వచ్చిందంటే పౌర్ణమి రోజున ఏ నక్షత్రం ఉంటే ఆ నక్షత్రం పేరుతోటి మాసం వచ్చింది. ఇప్పుడు ఆషాఢ మాసం అంటే పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాల మీద ఆషాఢ మాసం వచ్చింది. ఆషాఢ మాసంలో మనం ఏం చేస్తామంటే గోరింటా పెట్టుకుంటాం కదా. మీరు ఎవరు పెట్టుకున్నట్లేరు, రేపు వెళ్ళిన తర్వాత పెట్టుకున్నారా? గుడ్, వెరీ గుడ్. పెట్టుకున్న వాళ్ళు ఉంటే ఇంటికి వెళ్ళాక పెట్టుకోండి. ఎందుకు గోరింటాకు పెట్టుకోవాలి తెలుసా? అది తెలియదు కదా. ఎందుకు గోరింటాకు పెట్టుకోవాలంటే దట్ హ్యాస్ అ మెడిసినల్ వాల్యూ. గోరింటాకుకి ఒక మెడిసినల్ వాల్యూ ఉంది. ఆడపిల్ల వివాహం చేసి పంపించిన తర్వాత పూర్వకాలంలో మళ్ళీ ఆషాఢ మాసంలోనే పుట్టింటికి వచ్చేది, మధ్యలో వచ్చేది. ఇప్పుడులాగా అటు ఇటు తిరగటం లేదప్పుడు. పెళ్లి చేసి పంపించేశారంటే వాళ్ళ పిల్లే. మళ్ళీ పుట్టింటికి ఎప్పుడు వచ్చేదంటే ఫస్ట్ ఇయర్ ఆషాఢ మాసంలో వచ్చేది. ఆషాఢ మాసంలో 4 రోజులు ఇక్కడుండి మళ్ళీ శ్రావణ మాసం అయిన తర్వాత అత్తవారింటికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడులాగా తల్లిదండ్రుల ఇన్వాల్వ్మెంట్ ఉండేది కాదు. మధ్యలో అమ్మాయిని చూడాలంటే అన్నలు వెళ్ళి, బ్రదర్స్ వెళ్ళి ఎలా ఉందని కనుక్కుని వచ్చి తల్లిదండ్రులకి అమ్మాయి బాగుంది, ఆనందంగా ఉందని చెప్పేవాళ్ళు. అది అప్పుడు కల్చర్. అది ఆషాఢ మాసంలో రాగానే ఆడపిల్ల ఫస్ట్ టైం ఇంటికి వస్తుంది అత్తవారింటి దగ్గర నుంచి. విపరీతమైన సంతోషం. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎలా ఎదురు చూస్తున్నారో ఇంటికి వెళ్ళాలని చెప్పి, అట్లాగే ఎప్పుడెప్పుడు అని ఇంటికి వెళ్ళాలని ఎదురు చూస్తుంది.
తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా ఉంటారు, అన్నదమ్ములు అక్కచెల్లెలు సంతోషంగా ఉంటారు. ఆ అమ్మాయి ఆ నెల రోజులు సంతోషంగా పుట్టింట్లో ఉండి అప్పుడు ఆషాఢ మాసంలో ఈ గోరింటాకు ఫంక్షన్లు ఇవన్నీ చేసుకుని ఆనందంగా మళ్ళీ అత్తవారింటికి వెళ్తుంది. అదొకటి. రెండవది మెడిసినల్ వాల్యూ ఏంటంటే వర్షాలు పడే టైం ఇది. ఆడవాళ్ళు ఇంట్లో పని చేసుకుంటూ ఉంటారు, వర్షాల్లో తడుస్తారు, కాళ్ళు నీళ్ళల్లో ఉంటాయి, గిన్నెలు కడుక్కుంటూ ఉంటారు లేదా బట్టలు తుక్కుంటూ ఉంటారు. నీళ్ళల్లో ఉన్నప్పుడు ఆ స్కిన్కి ప్రాబ్లం రాకుండా పారాణి పెట్టుకుంటారు. ఆ స్కిన్ని సేవ్ చేస్తుంది. గోరింటాకు మెడిసినల్ వాల్యూ ఉంది, స్కిన్ పాడవకుండా చేస్తుంది. ఎందుకంటే మగవాళ్ళు అంట్లు తోమరు కదా, నీళ్ళలో వాళ్ళకి అవసరంలా, ఆడపిల్లకి కావాలి, మెడిసినల్ వాల్యూ ఉంటుంది. అందుకోసం ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటారు. ఇంకోటి ఆషాఢ మాసంలో ఇంకోటి ఏంటంటే వచ్చేది మనకి రేపు 28, 29 తారీఖులో గురు పౌర్ణమి అని వస్తుంది కదా. గురు పౌర్ణమి అంటే ఏంటి? మనం టీచర్స్ డే అని సెప్టెంబర్ 5th జరుపుకుంటాం, రాజాజీ బర్త్డే అని. కానీ గురు పౌర్ణమి ఎవరి బర్త్డే అంటే వ్యాస మహర్షి బర్త్డే. అది వ్యాసుడు పుట్టినరోజు. మన వాళ్ళకి తెలియక ఏంటంటే సాయిబాబా గుళ్ళకి ఎక్కువ వెళ్తుంటారు. ఇప్పుడు మీరున్నారు, మీ తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు. అలా వెనక్కి వెళ్తే ఒక వంశం కదా. మీకు ఒక ఇంటి పేరు, ప్రతిష్ట, ఒక వంశం పేరు, గౌరవం అన్నీ ఉంటాయి. అలాగే వ్యాస మహర్షి ఏ వంశం నుంచి వచ్చాడు అంటే వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే శుకతాతిం తపోనిధిం. వ్యాసుడి వంశవృక్షం ఏంటంటే వశిష్ఠ మహర్షి. మీకు తెలుసు కదా, రాముడు రామాయణంలో వాళ్ళందరికీ గురువు. వశిష్ఠుడి కొడుకు శుకుడు, శుకుడి కొడుకు పరాశరుడు, పరాశరుడి కొడుకు వ్యాసుడు, వ్యాసుడి కొడుకు శుకుడు. ఈ పరంపర అన్నమాట. అది వ్యాస పరంపర. వ్యాసుడు ఏం చేశాడు అంటే ఒక శబ్దం అనేది, మంత్రం అనేది ఒక హీప్ లాగా పడున్నప్పుడు ఆదిలో సృష్టి ఆరంభంలో దాన్ని 4గా విభజించాడు ఆయన, వేదాలుగా. అర్థమైందా? వేదాలుగా అంటే మంత్రాన్ని, సృష్టిలో ఉన్న శబ్దాన్ని ఆయన విడదీసి 4 వేదాలుగా విభజించి 18 పురాణాలు రాసి, ఉపపురాణాలు రాసి, మహాభారతం అనే గ్రంథాన్ని రాసి, భాగవత్ అనే గ్రంథాన్ని కూడా ఆయన రాశారు. ఆయన బోర్డులంత నాలెడ్జ్ని ఇచ్చారు. ఆ జ్ఞానం ఏంటంటే ఆ వేదాల్లో ఏముంది అని తెలుసుకుంటే, ఇప్పుడు మనం చదివే ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది, బయాలజీ ఉంది, లాజిక్ ఉంది, లా ఉంది, ఏరోప్లేన్స్ ఎలా తయారు చేయాలి, అసలు సమస్త నాలెడ్జి మనకి సైంటిస్టులు ఇచ్చారనుకుంటున్నారా మీరు? ది డిస్కవర్డ్ అంటే ఏంటి? అసలు ఉన్నదాని మీద కవర్ తీశారు అంతే. లేనిది సృష్టి చేయలే ఎవరో. న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అయినా ఇంకోటైనా కూడా ఆల్రెడీ ఉన్నది. భూమికి ఆకర్షణ శక్తి ఉన్నది అని చెప్పారు, ఆల్రెడీ ఉంది కదా. లేనిది ఎవరు క్రియేట్ చేయలే. దే డిస్కవర్డ్ అంటే దాని మీద ఉన్న, అసలు ఉన్న సత్యం మీద, అసలు ఉన్న నిజం మీద ఉన్న కవర్ని తీసి మనకు చూపించారు అంతే. మనం ఏమనుకుంటామంటే సైంటిస్టులు చాలా గొప్పవాళ్ళే, కరెక్టే, కాదనట్లా, మనకంటే అందరూ గొప్పవాళ్ళే కదా, యాక్సెప్ట్ చేయాలి. కానీ అసలు సృష్టిలో ఆరంభంలో ఏ ఎనర్జీ ఉందో ఆ ఎనర్జీని మనం, దానికి రూపం లేదు, గుణాలు లేవు, నామం లేదు, పేరు లేదు, రూపం లేదు, ఆ ఎనర్జీని మనం గాడ్ అనుకుంటున్నాం. అర్థమైందా? ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయ్డ్. మనం నాశనం చేయలేము, క్రియేట్ చేయలేము, అది మన ఎవరి చేతుల్లో లేదు. ఆరంభంలో ఏ శక్తి, ఏ ఎనర్జీ ఉందో దాన్ని మనం ఆదిశక్తి అంటున్నాం. ఆదిశక్తి అంటే అమ్మవారని కాదు, స్త్రీ అని కాదు, ఒక ఎనర్జీ. ఆ ఎనర్జీ నుంచే సృష్టి అంతా వచ్చింది. దానిని గురించి ఎవరైతే, ఏ మహర్షులు అయితే చెప్పగలిగారో ఆ మహర్షులు వాల్మీకి రామాయణం రాశారు. వ్యాసుడు మనకి చాలా నాలెడ్జ్ని అందించారు. కాబట్టి వ్యాస పూర్ణిమగా మీరు అర్థం చేసుకుని, ఆ రోజు మీరు ఇంట్లో ఉన్నా కూడా మీ తల్లిదండ్రులు మీకు గురువులు, మీకు విద్యను అందించిన గురువులు, మహర్షులు, మన జ్ఞానాన్ని అందించిన మహర్షులకి మన కృతజ్ఞత చెప్పుకునే రోజు గురు పూర్ణిమ. మీరు ఇంట్లో ఉన్నా కూడా అందరు గురువుల్ని తలుచుకుని కృతజ్ఞత చెప్పుకుని, గ్రాటిట్యూడ్ చెప్పుకుని, వాళ్ళ వల్ల కదా మనం అందరం ఇలా ఉన్నాం, వాళ్ళ వల్ల కదా ఈ విశ్వం అంతా ఇలా ఉంది, యూనివర్స్ అంతా ఇలా ఉంది,
వాళ్ళకి ఎంత చెప్పుకున్న రుణం తీరదో, తల్లిదండ్రుల రుణం ఎలా తీరదో గురువుల రుణం కూడా మనం అలా తీర్చుకోలేము అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్పారు. మీరు కొన్ని మాటలు వినే ఉంటారు, ధర్మో రక్షిత రక్షిత కదా. ధర్మాన్ని మీరు కాపాడితే ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది అని. సత్యమేవ జయతే, అంతేనా? సత్యమే మాట్లాడండి, అప్పుడు మీకు జయం ఉంటుంది. సత్యమేవ జయతే అనేది మన వాళ్ళు ఎక్కడ పెట్టుకున్నారంటే దీనిలోనూ జాతీయ దీనిలో పెట్టారు సత్యమేవ జయతే. ఇంకోటి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో ఏం పెట్టారంటే ఇవన్నీ ఉపనిషత్తుల నుంచి వేదాలను తీసుకున్న వర్డ్స్ ఇవన్నీ. యోగ కర్మషు కౌశలం, యోగ కర్మషు కౌశలం. యోగం అంటే ఏంటి? మనం ఏమంటే యోగం అంటే అదృష్టం, యోగం పట్టింది రావాడికి అంటారు, అంటే అదృష్టం అని. కర్మషు, కర్మ అంటే ఏంటి? పని. కౌశలం అంటే నైపుణ్యం. నువ్వు చేసే పనిని నైపుణ్యంతో చేయి. ఒక విద్యార్థి ఏం చేయాలి? నైపుణ్యంతో చదువుకోవాలి, తెలివిగా చదువుకోవాలి, కాన్సన్ట్రేషన్తో చదువుకోవాలి, కాన్ఫిడెన్స్తో చదువుకోవాలి. మనం ఇది సాధించాలి అన్న తపనతో చదువుకోవాలి. ఏదో వచ్చాం చైతన్యకి అలా కాదు. చైతన్యకి ఎందుకు వచ్చాం? విద్య కోసం వచ్చాం, అంతే. ఇక్కడ ఏదో 5 స్టార్ హోటల్ లాగా ఉంటుందని వచ్చారా? కాదు కదా. అయితే 5 స్టార్ హోటల్ లాగా ఫుడ్ ఇస్తారని వచ్చారా? కాదు కదా. విద్య కోసం పంపించారు తల్లిదండ్రులు, విద్య కోసం మీరు వచ్చారు. అది కావాలి మీకు, దాని మీద మీ కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఎవ్రీ డే ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూ. ఇప్పుడు ఫస్ట్ ఫ్యూ డేస్ వచ్చారు, అడ్జస్ట్మెంట్, దిగులు, హోమ్ సిక్నెస్, ఇవన్నీ రీజన్స్. ఎప్పటి వరకు? మళ్ళీ మీరు తిరిగి వచ్చేంత వరకు. కానీ ఆ తర్వాత నుంచి మీ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ఎవ్రీ అవర్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మీ, ఎవ్రీ డే. ఇవాళ మీరు ఏం చేశారు? మీ డే ఎలా స్టార్ట్ అవ్వాలి? ఉదయం లేవగానే ఎలా స్టార్ట్ అవ్వాలి? ఎంత పాజిటివ్ మైండ్తో మీరు మొదలు పెట్టాలి మీ వర్క్ని. అయ్యో ఇల్లు వదిలేసి వచ్చామనో, తల్లిదండ్రులు గుర్తొచ్చారనో అది ఎక్స్క్యూజ్ కాకూడదు మీ లైఫ్కి. మీకు అర్థమవుతుంది కదా. ఎక్స్క్యూజెస్ వెతుక్కోవద్దు. మనం చేస్తే ఎందుకు రాదు? క్లాస్లో ఇంతమంది ఉన్నారు, ఒకరికి 90%, ఒకరు 95%, ఒకరు 99%. ఇవన్నీ ఎందుకు ఆ డిఫరెన్స్ ఉంది? నేను ఈక్వల్ ఇంటెలిజెంట్ని, ఎక్కడ తప్పుంది? నేను ఎక్కడ వెతుక్కోవాలి? పోయిన చోట కదా వెతుక్కోవాలి. ఎవరైనా ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ వెతుక్కోవాలి. నేనేం తప్పు చేస్తున్నాను, దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి, ఎలా ఇంప్రూవ్మెంట్ తెచ్చుకోవాలి. ఇది చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. వివేకానంద స్వామి మనకు తెలుసు కదా. అలాంటి ఇంకో వ్యక్తిని ఫ్యూచర్లో మనం చూడగలమా? చూడలేం కదా. ఇది అందరికీ తెలిసిన విషయమే. క్లాస్లో వివేకానంద క్లాస్లో ఉండగా వాళ్ళ టీచర్ అడిగారంట, మీరు అసలు ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నారు అంటే, ఒకళ్ళు డాక్టర్ అవుతామనో, ఒక లాయర్ అవుతామనో, ఇంకోళ్ళు ఏదో అన్నీ చెప్పిన తర్వాత వివేకానంద అన్నారంట, నేను ఈ గుర్రబండిని డ్రైవ్ చేస్తాను, నేను ఫ్యూచర్లో గుర్రబండిని తోలుతానన్నారు. టీచరు నవ్వారు, స్టూడెంట్స్ అందరు నవ్వారంట. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటి నాన్న అట్లా ఉన్నావు అని తల్లి అడిగితే, కృష్ణుడు రథసారథిగా ఉండి అర్జునుడు వెనక ఉంటాడే, అది చూపించి, చూడు నాన్న ఇక్కడ కృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో రథానికి సారథిగా ఉన్నాడు. ఆయన ఎందుకు రథానికి సారథిగా ఉన్నాడు? ఒక ధర్మాన్ని గెలిపించడానికి యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యామని కృష్ణుడు ఏమంటాడంటే, ఎక్కడ ధర్మం నశిస్తుందో అక్కడ నేను ఉంటా. నన్ను నేను సృష్టించుకుని వస్తా కాపాడటానికి, అధర్మాన్ని నశింపజేయటానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి. నన్ను నేను ఒక రూపాన్ని, అంటే రూపం లేని గాడ్ రూపం తీసుకుని వచ్చి ధర్మస్థాపన చేయడానికి వస్తానని చెప్తారు ఆయన చేసింది అదే కదా. రేపు నువ్వు కూడా భారతదేశానికి నువ్వు చేయవలసింది ఏదో ఉంటుంటుంది. అందుకనే నీ నోట్ల నుంచి ఆ మాట వచ్చింది, నేను రథసారథిగా అంటే గుర్రబండి తోలుతానని. అదేం చిన్న విషయం కాదు నాన్న. ధర్మాన్ని స్థాపన చేయాలనేది చిన్న విషయం కాదు. అక్కడ కృష్ణుడు చేశాడు, ఆయన రథసారథి అని అనుకున్నాడా? కాదు కదా. కురుక్షేత్ర యుద్ధంలో ధర్మాన్ని నిలబెట్టాడు, అధర్మాన్ని
రూపుమాపి ఆయన చేసిన కర్తవ్యం ఏంటి, నువ్వు కూడా రేపు అదే చేస్తావు నాన్న, అందుకే నీ నోటి నుంచి ఆ మాట వచ్చింది అని తల్లి చెప్పింది. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కర్మణ్యేవాధికారస్తే అనేది మీరు విని ఉంటారు కదా భగవద్గీతలో. అంటే కర్మ చేయటానికి మాత్రమే నీకు అధికారం ఉంది, ఫలితాన్ని ఆశించే అధికారం లేదు. విద్యార్థి అయినా అంతే, ఒక టీచర్ అయినా అంతే, ఒక డాక్టర్ అయినా అంతే, ఎవరైనా అంతే. వ్యవసాయం చేయకపోతే మనకి భోజనం ఉండదు కదా. మన దేశానికి కావాల్సింది ఏంటి? డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, టీచర్స్ కావాలి కదా. తర్వాత అగ్రికల్చర్ చేసే వాళ్ళు కావాలి. వాళ్ళు చేయకపోతే చీమ దగ్గర నుంచి బ్రహ్మ వరకు ఆహారం ఉండదు. అందరికంటే ఎవరు గొప్పవాళ్ళంటే వ్యవసాయదారులు గొప్పవాళ్ళు. వ్యవసాయదారులు గొప్పవాళ్ళు. వాళ్ళు ఎంత కష్టపడి ఇప్పుడు వర్షం కోసం ఎదురు చూస్తున్నారు పంటలు వేయటానికి. వర్షాధారంతో భూమి మీద ఆధారపడి ఉన్నవాళ్ళు ఉన్నారు మన దేశంలో. మన దేశం అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. వాళ్ళని తక్కువ అంచనా వేయకూడదు. డాక్టర్లే గొప్పవాళ్ళ, ఇంజనీర్లే గొప్పవాళ్ళ కాదు. వ్యవసాయం చేసి అందరికీ పశుపక్షాదులకు కూడా ఆహారాన్ని అందించే వాళ్ళు గొప్పవాళ్ళు అందరికంటే. మీరు చాలా సింపుల్ థింగ్స్ కూడా మైండ్లోకి తీసుకోవాలి. ఏది కూడా ఆ వాల్యూస్ అనేది చిన్నతనం నుంచే మీకు అలవాటైతే ప్రతి ఒక్క వ్యక్తికి మనం వాల్యూ ఇవ్వాలి. ప్రతి మాట మనం ఆచితూచి మాట్లాడాలి. ఎవరిని పరుషంగా మాట్లాడకూడదు. అందరినీ ప్రేమగా పలకరించాలి అని మీరు అర్థం చేసుకున్నట్టయితే మీ వ్యక్తిత్వంలో గొప్పతనం బయటపడతా ఉంటుంది. మంచి ఇండివిజువాలిటీ ఉన్న పర్సనాలిటీగా మీరు డెవలప్ అవ్వాలంటే మీ వాక్కు సరిగ్గా ఉండాలి, మాట బాగుండాలి. మన సమాజంలో కొంతమందికి కొన్ని అర్థం కాకపోవచ్చు, కొన్ని నమ్మకపోవచ్చు. ఒక డాక్టర్ కార్డియాలజిస్ట్ దగ్గరికి ఒక తల్లి ఒక పేషెంట్ తీసుకొచ్చి, పాప ఆయాసపడుతుంది, ఆ ఊపిరి అందట్లేదు డాక్టర్ గారు. ఒక 9 years 10 years గర్ల్ తీసుకొచ్చి చూపిస్తే ఆయన టెస్ట్లని చేసిన తర్వాత, అమ్మ ఈ అమ్మాయికి కంజెనిటల్ హార్ట్ డిసీజ్ ఉంది, పుట్టుకతోనే హార్ట్ డిసీజ్ ఉంది, మీరు ఇప్పటివరకు తెలుసుకోలేకపోవడం దురదృష్టం. ఇంకో 6 months కంటే బ్రతకదు ఈ పాప, సర్జరీ చేయాలి, చేసినా కూడా 10% ఛాన్సే ఉంది. ఇది వాస్తవంగా జరిగింది నార్త్లో. ఇది కథ కాదు, కథ చెప్పటం కాదు, వాస్తవం చెప్తున్నా నేను. 10% ఒక కార్డియాలజిస్ట్, ఆయన పేరు నాకు సడన్గా గుర్తు రావట్లా. ఆ కార్డియాలజిస్ట్ సరే తల్లిదండ్రులు ఆలోచించుకుని సర్జరీ చేస్తే ఓన్లీ 10% ఛాన్స్ అంటున్నారు. అసలు అమ్మాయి లైఫ్ స్పాన్ ఓన్లీ 6 months అంటున్నారు. అలాంటప్పుడు సర్జరీ చేయండి డాక్టర్ గారు అని వాళ్ళు ఒప్పుకున్న తర్వాత సర్జరీ చేయడానికి థియేటర్కి తీసుకువెళ్ళిన తర్వాత ఎనస్థీషియా ఇచ్చే ముందు ఆ పాపని ప్రిపేర్ చేసిన తర్వాత అంతా ఆ అమ్మాయి అంటుందంటే డాక్టర్ గారితో, డాక్టర్ గారు మీరు నా గుండెని ఓపెన్ చేస్తారు కదా, నా హార్ట్ని మీరు ఓపెన్ చేసినప్పుడు అక్కడ భగవంతుడు ఉంటాడు కదా, ఒక్కసారి నేను అడిగానని చెప్పండి. ఇంకా అసలు ఆయనకి మైండ్ పని చేయలేదంట డాక్టర్ గారికి. నీకెవరు చెప్పారమ్మా హార్ట్ ఓపెన్ చేస్తే అక్కడ భగవంతుడు ఉంటాడని? అండి మా అమ్మ చెప్పిందండి, భగవంతుడు గుండెల్లో ఉంటాడని, ఒక్కసారి చెప్పండి నేను అడిగానని. ఆయన కొంచెంసేపు మైండ్ పని చేయాలి, ఎందుకంటే ఆయన నాస్తికుడు, భగవంతుడు నమ్మేవాడు కాదు. కానీ ఆ పిల్ల మాట్లాడిన మాట ఆయన మనసులో సడన్గా ఒక షాక్ లాగా అయింది. సరే ఆపరేషన్ స్టార్ట్ చేశారు, స్కిన్ ఓపెన్ చేశారు. ఇంకా హార్ట్ ఓపెన్ చేయటానికంటే ముందే బీపీ పడిపోయింది, పల్స్ పడిపోయింది, అన్నీ పడిపోయినాయి. ఇంకా ఆయన ఆశ వదులుకుని వచ్చేసి అసిస్టెంట్కి క్లోజ్ చేసేసేయక ఇంకా ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు హార్ట్ కూడా అని చెప్పి వచ్చేసి ఆయన రూమ్లో కూర్చుని సిగరెట్ కాల్చుకుంటున్నారు. ఆ పిల్ల మాటలు గుర్తొస్తున్నాయి. సడన్గా నర్స్ వచ్చి, డాక్టర్ గారు తొందరగా రండి సర్జరీ చేయొచ్చు, మళ్ళీ అన్నీ రివైవ్ అయినాయి, అన్నీ నార్మల్కి వచ్చేసినాయి. ఆయన వెళ్ళారు, సర్జరీ చేశారు, పిల్ల బ్రతికింది, ఇప్పటికి కూడా ఉంది ఆ పాప. ఆస్తికుడు అయిపోయాడు ఇప్పుడు. ఆ డాక్టర్ పేరు నాకు సడన్ గుర్తు రావట్లేదు. నార్త్లో జరిగింది ఇది వాస్తవం. అంటే మన వెనక ఒక శక్తి ఉంది, ఆ శక్తిని మనం నమ్మాలి.
శక్తిని ఆరాధించాలి, ఏదో రూపంలో మనం ఆరాధించాలి. ఆ కాన్ఫిడెన్స్తో మనం ఏ పని చేసినా ఆ కాన్ఫిడెన్స్తో చేస్తే మీ వెంట ఎనర్జీ వస్తూనే ఉంటుంది మనం ఈ భూమి మీద ఉన్నంత వరకు. మీరందరూ కూడా మెడిసిన్ చేద్దామని ఎయిమ్తోనే కదా వచ్చారు, ఇక్కడ డాక్టర్స్ అవ్వాలనే కదా. ఇంకో డాక్టర్ గారి గురించి చెప్తాను నేను. 70 years ఆల్మోస్ట్. ఒక డాక్టర్ దగ్గరికి ఒక అతను వచ్చి, ఒక సీరియస్ లేబరు, అంటే ఒక ఆవిడ డెలివరీకి కష్టపడుతుంది, ఒక్కసారి మీరు రావాలి డాక్టర్ గారు అంటే వెళ్ళారు ఆయన. వెళ్ళిన తర్వాత అమ్మాయి చెప్పింది ఏంటంటే, డాక్టర్ గారు నన్ను బ్రతికించవద్దు. అదేంటమ్మా అంటే, ఇప్పుడు నా భర్త నా దగ్గర లేడు, నన్ను నేను పోషించుకోలేను, ఇప్పుడు పుట్టే బిడ్డను కూడా నేను పోషించుకోలేను, నన్ను చంపేసేయండి. డాక్టర్ అన్న తర్వాత బ్రతికించడానికి, నేను చంపడానికి కాదమ్మా అని. డెలివరీ అయిపోయింది అమ్మాయి, ఒక ఆడపిల్ల పుట్టింది. ఆయన ఏం చేశారంటే, ఫీజు తీసుకోకుండా ఒక 100 రూపాయలు అమ్మాయి చేతిలో పెట్టి, 70 ఏళ్ల క్రితం సంగతి చెప్తున్నాను, ఫీజు చేతిలో పెట్టి, అమ్మ నువ్వు ఫలానా చోటకి వెళ్ళు, ఒక నర్సింగ్ స్కూల్ ఉంది, అక్కడ జాయిన్ అవ్వు నువ్వు అని చెప్పి ఆయన వచ్చేసారు. ఆఫ్టర్ 25 years అనమాట. ఇది జరిగిన 25 yearsకి ఎక్కడో ఒక యూనివర్సిటీలో ఆయన్ని గెస్ట్గా పిలిస్తే వెళ్ళిన తర్వాత స్టేజ్ మీద ఒక అమ్మాయి వచ్చి కాళ్ళకు దండం పెట్టి రిక్వెస్ట్ చేసింది, డాక్టర్ గారు ఒక్కసారి మా ఇంటికి వస్తారా అని. ఎందుకమ్మా, నేనెందుకు మీ ఇంటికి రావటం, నాకు టైం లేదంటే బాగా రిక్వెస్ట్ చేసిన తర్వాత వెళ్ళారు ఆయన. వెళ్ళిన తర్వాత ఆ ఇంటికి చిన్న ఇల్లు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అందులో మిడిల్ ఏజ్ ఉమెన్ ఏమని చెప్పిందంటే, డాక్టర్ గారు ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి, 25 years బ్యాక్ నేను ఈ పాప పుట్టింది మీ చేతిలో, మీ పేరు పెట్టుకున్నాను చంద్ర అని. ఇప్పుడు ఆ పాప చదువుకుంది, నేను కూడా నర్సింగ్ స్కూల్లో పూర్తి చేసుకుని ఒక చిన్న హాస్పిటల్లో సర్వీస్ కోసం ఒక చిన్న హాస్పిటల్ పెట్టుకున్నాను, దానికి కూడా మీ పేరే పెట్టుకున్నాను నేను, రామచంద్ర నర్సింగ్ హోమ్ అని. ఆయన పేరు రామచంద్ర కులకర్ణి. ఆయన కళ్ళంబడి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇంత గ్రాటిట్యూడ్ చూపించటమా, నేను చేసిన చిన్నదానికి సర్వీస్ చేస్తున్నాం ఇప్పుడు అని చెప్పి నమస్కారం చేసి, ఈ 25 years ఎలా జరిగింది ఆవిడకి అని చెప్పి, ఆయన చేసిన సహాయం ఎంత ఉపయోగపడిందని చెప్పి ఆ గ్రాటిట్యూడ్ చూపించడం అనేది గొప్పతనం. అంటే మనం డెవలప్ చేసుకోవాల్సింది ఏంటంటే, మన మానవుడిగా యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. అర్థమైందా? నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం చిన్న సహాయం పొందిన ఎవరి దగ్గర నుంచి థ్యాంక్స్ చెప్తాం కదా, అది ఇంగ్లీష్లో మనసారా వాళ్ళకి చెప్పాలి, కృతజ్ఞత చెప్పాలి. ఆయన ఎవరో తెలుసా? నారాయణమూర్తి గారి ఫాదర్ ఇన్లా, సుధామూర్తి గారి ఫాదర్. చూడండి ఎలా వస్తాయి. ఇప్పుడు సుధామూర్తి గారి గురించి మీరు వినే ఉంటారు కదా, ఆ గొప్పతనం ఎక్కడి నుంచి వచ్చింది? జెనెటికల్గానే వచ్చింది అది. అందుకని ఏంటంటే, మనం ప్రతి చిన్నదాన్ని కూడా చాలా గొప్పగా తీసుకుని, మనం ఏం చేయాలి ఫ్యూచర్లో, దానికి ఏం కావాలి అంటే, యు నీడ్ ఎడ్యుకేషన్. ప్రతి దానికి మీరు కావాల్సింది, మీరు నిలబడాలి మీ కాళ్ళ మీద. యూ హ్యావ్ టు స్టాండ్ ఆన్ యువర్ లెగ్స్. కొంతకాలం మాత్రమే తల్లిదండ్రులు మీకు అండగా ఉంటారు, తర్వాత మీరు ఇండిపెండెంట్ అవ్వాలి, మీరు 10 మందికి మిమ్మల్ని మీరు పోషించుకోగలగాలి, తర్వాత 10 మందిని పోషించగలగాలి. మీ విద్య మిమ్మల్ని అభివృద్ధిలోకి తీసుకొస్తే, తర్వాత మీ కుటుంబాన్ని పోషించుకోగలిగితే, ఆ తర్వాత 10 కుటుంబాలను పోషించగలగాలి. మీ విజ్ఞానం అలా ఉండాలి. వాళ్ళ చైతన్యాలో 70,000 మంది పనిచేస్తున్నారు, కొన్ని లక్షల మంది విద్యార్థులు ఉన్నారు, కొన్ని వేల మంది పనిచేస్తున్నారు ఆడపిల్లలు. అవకాశం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సంస్థ ఇలా పెరగబెట్టి వచ్చింది. లేకపోతే ఈ సంస్థని ఇలా కాపాడుకుంటూనే వెళ్ళాలి అందరూ. లోపల ఉన్న ప్రతి ఒక్కళ్ళు, స్కావెంజర్ దగ్గర నుంచి ప్రిన్సిపల్ వరకు కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. అర్థమైందా? ప్రతి ఒక్కళ్ళు ఇంపార్టెంటే. మనకి రోజు వాళ్ళు వండి పెడుతున్నారు టైంకి కదా, కుక్స్. వాళ్ళు పొయ్యిల దగ్గర గ్యాస్ దొరకట్లా, కట్టెల పొయ్యిల దగ్గర నిలబడి వంట చేసి మనకు పెడుతున్నారు. మనం చేయగలం అసలు? అంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం చేయలేనివేంటి, మనం చేయగలిగినవేంటి,
ఒక ఆడపిల్లగా ఒక ఇంటిని సమర్థించగలుగుతాం కదా, మేనేజ్మెంట్ నేర్చుకుంటాంగా చిన్నప్పటి నుంచి, పుట్టిన దగ్గర నుంచి ఇల్లంతా చక్కగా సరిదిద్దుకుంటాం కదా, చక్కగా తల్లి వండి పెడితే బాగా ఎంజాయ్ చేస్తాం కదా. రేపు మనం కూడా చేయాలిగా, మీరు కూడా చేయాల్సిందేగా. ఇవాళకి నేను చేయగలను, టేస్టీగా ఫుడ్ వండి పెట్టగలను. అది ఎప్పుడు నేర్చుకున్నాను? చిన్నప్పుడు నేర్చుకున్నాను. మా మదర్ ఒక్కటే చెప్పేవాళ్ళు, పనులు చేసి స్కూల్కి వెళ్ళేవాళ్ళం. మా మదర్కి హెల్ప్ చేసి మేము 7 పిల్లలం, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, 7, 4 మగ పిల్లలు 3 ఆడపిల్లలు. అందులో నేను పెద్దదాన్ని ఆడపిల్లల్లో. అందరూ చదువుకున్నాం. నేను మెడిసిన్ చేశాను. మా సిస్టర్ ఎంఎస్సీ ఎంఎడ్ చేసి ఎంఫిల్ చేసింది బాటనీలో. ఆ తర్వాత సిస్టర్ అయితే ఎంఎస్సీ ఎంఎడ్ చేసి ఎంఫిల్ చేసి లా చేసి పిహెచ్డీ చేసింది. వాళ్ళిద్దరూ కూడా బీఈడి కాలేజీలో ప్రిన్సిపల్స్గా వర్క్ చేసి రిటైర్ అయ్యారు. ఎప్పుడు? నేను పుట్టింది 1948, స్వతంత్రం వచ్చిన సంవత్సరానికి. అప్పుడు మా మదర్ చదువుకున్నది ఏంటి? 5వ క్లాస్. మరి ఆ రోజుల్లో మా అందరికీ ఇన్స్పిరేషన్ ఎవరు? మా ఫ్యామిలీలో ఇన్స్పిరేషన్ ఓన్లీ మై మదర్. మా ఫాదర్ టీచర్, కానీ హీ నెవర్ ఇన్స్పైర్డ్ అస్. ఆయన ఉద్యోగం వరకే, అంతే. మరి ఇవాళ మీ మదర్స్ అందరూ చదువుకున్న వాళ్ళే, మీ ఫ్యామిలీలో అందరూ చదువుకున్న వాళ్ళే. ఆ రోజున ఫ్యామిలీలో చదువుకున్న వాళ్ళే లేరు ఆ టైంలో. అంటే మదర్ నుంచి ఏం తెలుసుకోవాలి, ఏం నేర్చుకోవాలి, ఏం అప్లై చేయాలి, ఏం సాధించాలి, ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ ఇది. మనం రామాయణం చదువుకున్నప్పుడు రాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళాడు తండ్రి మాట విని, తెలుసు కదా. తండ్రి మాట విని 14 సంవత్సరాలు రాముడు గొప్పవాడైతే, ఒక ఆడపిల్ల తల్లిదండ్రుల మాట విని ముఖం తెలియని తను పెళ్లి చేసుకుని వెళ్ళి ఉంటుంది. ఆడపిల్ల గొప్పది కదా, గొప్పదే కదా. తండ్రి మాటకి విలువిచ్చి రాముడు వెళితే, తల్లిదండ్రుల మాటకి విలువిచ్చి అపురూపంగా పెంచుకున్న ఆడపిల్లని ముఖం తెలియని అతనికి ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి అడ్జస్ట్ అయిపోయి ఆ కుటుంబానికి పేరు తీసుకొచ్చి చేసిన ఆడపిల్ల ఎంత గొప్పదో చెప్పండి. అంటే పురుషుడి కంటే ఎంత ఆధిక్యతలో ఉంది ఆడపిల్ల అనేది ఒకసారి గుర్తు చేసుకోండి. అది మీకు ఎలా వస్తుందంటే విద్య ద్వారా వస్తుంది. రేపు ఫ్యూచర్లో మీకు ఆధిక్యత ఎలా వస్తుందంటే, మన ఆర్గనైజేషన్ నుంచి డాక్టర్సే కాదు, ఇంజనీర్సే కాదు, ఐఏఎస్ ఐపీఎస్లు మేనేజ్మెంట్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, టీచింగ్ సైడ్ వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు నేను ఒక అమ్మాయిని శ్వేతారెడ్డి అని చెప్పి హైదరాబాద్లో ఐపీఎస్లో ఉంటే అమ్మాయిని, అమ్మాయి నేను ఎందుకు వచ్చావు ఎక్కడికన్నా? నేను కాదు మేడం, మన చైతన్య స్టూడెంట్స్ గర్ల్స్ ఎంతమంది ఉన్నారో ఈ ప్రొఫెషన్లో ఉంది. భలే ఆనందంగా అనిపించింది నాకు. ఆడపిల్లకి ధైర్యం ఎక్కువ, మగపిల్లడి ధైర్యం తక్కువ. ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎక్కువ మగపిల్లలకి, కానీ మానసిక శక్తి తక్కువ మగపిల్లలకి. ఉమెన్ ఆర్ స్ట్రాంగ్ మెంటలీ, అది చాలా హెల్ప్ చేస్తుంది. మీ ఇంటెలిజెన్స్ని మీరు పరిపూర్ణంగా ఉపయోగించుకోండి. మీ తెలివితేటలను మీరు ఎప్పుడు చూపించాలంటే ఇప్పుడు ఈ స్టేజ్లో చూపించాలి. ఇంటర్మీడియట్ లెవెల్లో మీ ఎయిమ్ ఏంటి, మీ అచీవ్మెంట్ ఏంటి, మీరు ఎలా ఉండాలి, ఎలా చదువుకోవాలి, మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, మీ సక్సెస్ ఏంటి. సక్సెస్ అనేది ఇమీడియట్గా రాదు. యూ నీడ్ 10 to 15 years హార్డ్ వర్క్. ఇంటర్మీడియట్ ఒక్కటి చదివాను, మెడిసిన్ సీట్ వచ్చింది, మెడిసిన్లో జాయిన్ అయ్యాను అంటే సరిపోదు. అక్కడ చేయవలసిన ఎఫర్ట్ అక్కడ చేయాలి. ఒక 30-35 years వచ్చేంత వరకు యూ హ్యావ్ టు ట్రావెల్ టువర్డ్స్ సక్సెస్. అర్థమైందా? యూ హ్యావ్ టు ట్రావెల్ టువర్డ్స్ సక్సెస్, దెన్ యూ కెన్ అచీవ్మెంట్ యువర్ గోల్. అప్పుడు ఆ లక్ష్యాన్ని మీరు అంత దూరంగా ఇప్పటి నుంచి హయ్యర్ గోల్స్ పెట్టుకోవాలి. ఇంటర్మీడియట్లో కష్టపడ్డాం, మెడిసిన్ సీట్ వచ్చింది, ఒక మెడికల్ కాలేజ్ జాయిన్ అయ్యాం అని అక్కడ ఫ్రీడమ్ ఏమి ఉండదు. అగైన్ హార్డ్ వర్క్. తర్వాత గ్రాడ్యుయేషన్ అయిపోతుంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్, సూపర్ స్పెషాలిటీ, తర్వాత ప్రాక్టీస్, ఎన్నో ఉన్నాయి. ఇక్కడ మీరు డిసైడ్ అవ్వాల్సింది ఏంటంటే, నా జర్నీలో నేను ఇప్పుడు ఏ డెసిషన్ తీసుకుంటానో, ఏ పద్ధతిలో నేను వర్క్ చేస్తానో,
డే టు డే నేను ఎలా ఉంటానో పాస్ట్ని గురించి ఆలోచించకుండా ప్రజెంట్గా ఇవాళ రోజు నేను ఆలోచిస్తేనే నా ఫ్యూచర్ ఉంది. రేపు పోస్ట్పోన్మెంట్ తప్పు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఏ రోజుకి ఆ రోజు మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకుని, మిమ్మల్ని మీరు అసెస్ చేసుకుని, నేను ఎంతవరకు ముందుకు వెళ్ళాను, ఇంకా ఎంత ముందుకు వెళ్ళాలి, ఎక్కడ నేను నష్టపోతున్నాను, ఎప్పుడు కూడా మీరు ఇవాల్యుయేట్ చేసుకుంటూ, మిమ్మల్ని మీరు ఇవాల్యుయేట్ చేసుకుంటూ, హార్డ్ వర్క్ని పెంచుకుంటూ, హార్డ్ వర్క్ పెంచుకోమంటే తెల్లవాళ్ళు కూర్చోమని కాదు, మీరు చదివిన టైంలో మీరు ఎంత కాన్సన్ట్రేట్ చేశారు మైండ్ని, ఎంత మైండ్ మీ కంట్రోల్లో ఉంది. మనసు అనేది తెలుసు కదా, చంచలం, కదిలిపోతూ ఉంటుంది, ఒక చోట నిలబడదు. ఎవరికైనా అంతే. అటు దిస్ ఏజ్ మనసు డైవర్షన్స్లో ఉంటుంది. దాన్ని మళ్ళీ ట్రాక్లోకి తెచ్చుకోవాల్సిన బాధ్యత మీది, ఆ టాలెంట్ మీది. అలా తెచ్చుకోగలిగినప్పుడు మాత్రమే మీరు మీ జర్నీ హ్యాపీగా జరుగుతుంది. డెఫినెట్గా 100% మీరు అందరూ సక్సెస్ఫుల్గా వెళ్తారు, అందులో డౌట్ లేదు. బీ యాక్టివ్ ఆల్ ద టైం. మనసు అనేది ఒక పంట పొలం, అగ్రికల్చర్ ల్యాండ్ ఎలా ఉంటుందో తెలుసా, అలాంటిది. మీరు మంచి విత్తనాలు వేశారు మనసులో, మంచి పంట వస్తుంది కదా. మంచి సీడ్స్ వేయలేదు, రాదు పంట. పొలం మంచిదైతే విత్తనం ఎలా విసిరేసినా వచ్చేస్తుంది. అందుకని మీరు ఆలోచించవలసింది ఏంటంటే, మీలో ఎనర్జీ ఎంత ఉందో ముందు ఐడెంటిఫై చేసుకోండి. ఎనర్జీ ఎంత ఉందంటే అన్లిమిటెడ్ ఎనర్జీ యూ హ్యావ్, యువర్ మైండ్ హ్యావ్. సో యూ హ్యావ్ టు యూటిలైజ్ యువర్ మైండ్ ప్రాపర్లీ. యాక్టివ్గా. నీ పేరేంటమ్మా? నీ పేరేంటి? కీర్తి. బాగుంది పేరు. ఆ కీర్తి తెచ్చుకోవాలి కదా. ఎనర్జీ ఎంత ఉందనేది మీరు అసెస్ చేయలేరు అసలు. న్యూటన్ లాంటి వాడే 25% యూటిలైజ్ చేసుకోలేదు నా బ్రెయిన్ సెన్స్లో అన్నప్పుడు, మనం ఎంత యూటిలైజ్ చేసుకుంటున్నాం అంటే 6 to 10% or 10 to 15% మ్యాక్సిమం, అంతకంటే యూటిలైజ్ చేసుకోవట్లేదు. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద మైండ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మీ మనసుని మీరు కంట్రోల్లో పెట్టుకోండి. మనసు మనకు కనపడదు కదా, రూపం లేదు కదా మనసు, ఆలోచనలే కదా మనసు. మీ ఆలోచనల్ని మీ కంట్రోల్లో ఉంచుకుని, మీ అభివృద్ధి కోసం మీరు పాటుపడి, మీ ఫ్యూచర్ని మీ చేతుల్లో ఉంచుకుని, యు ఆర్ ద ఆర్కిటెక్ట్స్, యు ఆర్ ద డిజైనర్స్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. నా జీవితం ఇలా ఉండాలి. మా మదర్ నా వెంట పడి నువ్వు డాక్టర్ అవ్వాల్సిందే, 8th క్లాస్లోనే మా మదర్ డిసైడ్ చేసేసారు. మీరు కూడా ఎప్పుడోసారి డిసైడ్ అయ్యి ఉంటారు కదా చదువుకోవాలని, మెడిసిన్ చేసుకోవాలని. ఆ డెసిషన్ ఒకసారి తీసుకున్న తర్వాత దానికి కట్టుబడి మీరు వర్క్ చేసి మిమ్మల్ని మీరు ఉద్ధరించుకుని తల్లిదండ్రులకు ఆనందాన్ని ఇవ్వండి. తెలిసిందా? మీరు హ్యాపీగా వెళ్ళండి. మళ్ళీ వచ్చిన తర్వాత పాజిటివ్ మైండ్తో 100% నేను వర్క్ చేయడానికి మనసును సిద్ధం చేసుకుని రండి. తల్లిదండ్రులతో 1 వీక్ చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మీ తల్లిదండ్రులకు కూడా నేను బెస్ట్ విషెస్ చెప్పానని చెప్పండి. ఫ్యూచర్లో మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. డెఫినెట్గా మీకు మంచి ఫ్యూచర్ ఉంది, ప్రతి ఒక్కరికి మంచి ఫ్యూచర్ ఉంది. ఆ ఫ్యూచర్ని మీ చేతుల్లో పెట్టుకున్నారు మీరు, దానివైపు మీరు ప్రయాణం చేయండి. విష్ యూ ఆల్ గుడ్ లక్. థ్యాంక్ యూ. తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి, కంటే కూతుర్నే కనాలి. 2 సంవత్సరాలు జాగ్రత్తగా ఏదో ఒకటి చేసి పడేయాలి. మళ్ళీ పుడతామా ఏంటి? పుట్టం కదా, ఏదో ఒకటి చేయడమే. సో జాగ్రత్తగా చెప్పిన మాటలన్నీ శ్రద్ధగా ఆచరించండి. చక్కగా అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయండి. బీ వైస్, డూ వైస్, థింక్ వైస్. దట్ ఈస్ మేడమ్స్ అడ్వైస్. ఓకేనా?